మరి మీ అందరికి తెలుసు, మరి ఎన్నికలు అయ్యి మీరు నన్ను గెలిపించి దాదాపు 14-15 నెలలు అవుతా ఉన్నది. అంటే మీరు మీ బిడ్డని గెలిపించి దాదాపు 14-15 నెలలు అవుతా ఉన్నది. 14-15 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గత 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలే. మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఎడిగిపోతున్నారు ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన మహిళలందరూ బాగుండాలా, మన గ్రామ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ సన్న బియ్యం పథకం మొదలు పెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అది కొంచెము మరి సన్న బియ్యం ఇవాళ ఇచ్చే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మా ప్రజలందరూ బాగుండాలా, సంతోషంగా ఉండాలా, మంచి బియ్యం తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు సన్న బియ్యం అంటే ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చినా కానీ ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున, అంటే 10 మంది ఉంటే 60 కిలోలు కూడా ఇవాళ మన ప్రభుత్వం ఇస్తా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గత 10 ఏళ్ల నుంచి వీళ్ళు చెప్తా ఉన్నారు రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ చేస్తామని. ₹1 కూడా రుణమాఫీ చేయలే. అదే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏది కూడా ఆలోచించకుండా 22,000 కోట్ల రూపాయలతోటి మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 1,000 కోట్లతోటి రైతు భరోసా. మరి అదే కాకుండా పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద మరి మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానంకి పోవాలనే ఒక ఉద్దేశంతో 20 నుంచి 25 ఎకరాలలో మరి 200 కోట్లు పెట్టి మరి స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇక్కడ ఉన్న పక్కన రామాయణపేటలోనే ఇంతకు ముందు మన పిల్లల్ని ఎన్నో గజ్వేలో, సిద్దిపేట, కామారెడ్డి పంపించాల్సిన పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు మన రామాయణపేటలోనే స్కూల్ కట్టి మరి బ్రహ్మాండంగా మరి మన పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా మరి మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, చెప్పుకుంటా పోతే మరి సమయం సరిపోదు. ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. ఏడుపాయల అమ్మవారి ఆలయానికి మరి ఎన్నికలు రాగానే మరి మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పిన పరిస్థితి. అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే మనం గెలిచిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చి మరి 100 కోట్లతోటి ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మన నార్సింగి మండలికి మరి మనం గెలిచినప్పటి నుంచి 5 కోట్ల రూపాయలు మనం మంజూరు చేపించడం జరిగింది. అదే కాకుండా మిర్జాపల్లి నుంచి షేర్పల్లి వరకు దాదాపు 2 కోట్లు పెట్టి మరి బీటీ రోడ్డు కూడా మనం మంజూరు చేపించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి సంవత్సరం వ్యవధి లోపలనే మనం చేసిన కార్యక్రమాలు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం కూడా మన అప్పుల కుప్ప తెచ్చి మన నెత్తి మీద పెట్టింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ మన ప్రజలు బాగుండాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా, మంచి బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాము అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన షేరిపల్లి గ్రామాన్ని, నార్సింగ్ మండలాన్ని, మన శంకరంపేట మండలిని ముందుంచే విధంగా మరి నేను మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా, మీ యొక్క కొడుకులాగా, మనమడిలాగా, అన్నలాగా, తమ్ముడిలాగా మీకు పనిచేసి పెడతానని చెప్పి మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటాను. మన గౌరవ ఎమ్మెల్యే గారు రోహిత్ సార్ గారు మన గ్రామానికి రావడం చాలా సంతోషదాయక. సన్నిధానం అనే కార్యక్రమంలో భాగంగా అంత దూరం నుంచి ఇంత దూరం మనందరి కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన రోహిత్ సార్ గారికి అందరికి ఒక్కసారి చప్పట్లు. చిన్న విన్నపం, మా గ్రామానికి కొన్ని రోడ్లు అవసరం ఉన్నాయి. స్టేషన్ రోడ్ కూడా మంజూరైంది, కానీ మరి అది టెండర్ కాలేదు సార్. ముఖ్యంగా అది కొంచెం దృష్టి పెట్టి తొందరగా చేయించాలి సార్ దయచేసి. మళ్ళీ అదేవిధంగా చూస్తే ఇక్కడ ఊళ్ళో కూడా బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు లేవు. కొంతమంది మహిళల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొన్ని Good.
చేసుకోరే అంటాడు.